consideration of the Andhra Pradesh Goods and Services Tax Bill 2017. I'd like to move that the Andhra Pradesh Goods and Services Bill 2017 be taken into consideration. Motion moved. Now Minister will explain the salient features of the bill. దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా యొక్క జిఎస్టీ బిల్లు మెజారిటీ కంట్రీస్లో ముఖ్యంగా యూరోప్లో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క న్యూ ట్యాక్సేషన్ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతోంది. దీన్ని మన దేశంలో ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. దీంట్లో ఏదైతే వ్యాట్ ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొత్త ట్యాక్సేషన్ వచ్చిందో దానివల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి రాష్ట్రాలకు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున వ్యాట్ ట్యాక్సేషన్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేశాం. సో దాని ప్లేస్లో వ్యాట్లో కూడా కొన్ని అనామలీస్ ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో డబుల్ మల్టీ ట్యాక్సేషన్ ఉందనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ఏదైతే సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి జిఎస్టీ ట్యాక్సేషన్లో ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని మన ఇండియాలో కూడా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందనేటువంటి వేరియస్ కార్పొరేషన్ చెప్పినటువంటి సూచనలే కాకుండా ఈవెన్ పొలిటికల్ సైడ్ కానీ గవర్నమెంట్ కానీ దీనికి లాంగ్ రన్లో మనకి రెవెన్యూస్ పెరుగుతాయి కంట్రీకి కూడా. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో రెవెన్యూస్ ఎక్కడైతే పెరుగుతాయో ఆ రెవెన్యూస్ పెరగడం మనకి కావాల్సినటువంటి జిఎస్డిపి కూడా అదేవిధంగా కంట్రీ లెవెల్లో ఉండేటువంటి జీడిపి కూడా పెరుగుతుంది. దానివల్ల మనకి ఫ్యూచర్లో ఈ రొటేషన్లో మనకి రెవెన్యూస్ ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటే మనకి ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఎక్స్పెండిచర్ కావాల్సినటువంటి రెవెన్యూస్ కూడా మనకి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ద్వారా మనకు వస్తాయనేది ఒక ఆలోచన ఉద్దేశం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రోజులో ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కానీ ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కానీ అదేవిధంగా ఎంపవర్డ్ కమిటీ ఒకటి వేశారు. అప్పుడు ఆల్ ఫైనాన్స్ మినిస్టర్స్ అదేవిధంగా ఎంపవర్డ్ కమిటీకి అటెండ్ బై ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. అన్నీ డిస్కస్ చేసిన తర్వాత 2000 సంవత్సరం నుంచి డిస్కస్ ఉంది. ఇప్పటికే డిలే అంటే ఇప్పటికి ఫైనాన్స్ ఇప్పుడు జిఎస్టీ బిల్లు చేయాలనేటువంటిది ఆలోచన. అంచేత మన రాష్ట్రంలో ఉండేటువంటి యూనియన్ టెరిటరీస్ కానీ అదేవిధంగా స్టేట్స్ కానీ సెంటర్ కానీ జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంటే మోడల్ బిల్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పాస్ చేయవలసిన బిల్స్ అన్ని కూడా పార్లమెంట్లో పాస్ చేశారు. అదేవిధంగా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా స్టేట్ గవర్నమెంట్ ఈ జిఎస్టీ బిల్స్ కూడా పాస్ చేయడం జరిగింది. మనం కూడా పాస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వేరే స్పెషల్ సెషన్ పిలిచాం. స్పెషల్ సెషన్లో జిఎస్టీ బిల్లు పాస్ అవ్వాలనేటువంటి ఒక ఆలోచన అధ్యక్ష. దీనివల్ల 2-3 ముందు ఇప్పుడున్న ట్యాక్స్ సిస్టంలో ఈ డబల్ ట్యాక్సేషన్ కానీ అదేవిధంగా ట్యాక్స్ మీద ట్యాక్స్ వేసుకుంటూ పోతూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఉద్దేశంలో ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ తీసివేయాలనేటువంటిది ఈ జిఎస్టీ బిల్ యొక్క అంశం. అంచేత యూనిఫామ్ కంట్రీ అంతా కూడా కమోడిటీస్ మీద కూడా ట్యాక్సేషన్ ఎట్లా ఉండాలనేది నిర్ణయం జరుగుతుంది. అంచేత యూనిఫామ్ ట్యాక్సేషన్ వల్ల ట్రేడ్ డైవర్షన్స్ ఉండవు. అంచేత స్టేట్ టు స్టేట్ ఈ ట్రేడ్ దగ్గర పోటా పోటీలు అవసరం లేదు. కంట్రీ అంతా అంటే ఒకటే ట్యాక్స్ సిస్టమ్. ఇది కూడా ఇండస్ట్రియలిస్ట్ తోటి కానీ వాళ్ళు కూడా వెల్కమ్ చేశారు అధ్యక్ష. అంచేత మెయిన్ బేసిక్గా కామన్ మీద బర్డెన్ పడకుండా రెవెన్యూస్ పెరిగే విధంగా దానివల్ల భవిష్యత్తులో జిఎస్టీకి గ్రోత్ రేట్ పెరిగే విధంగా ఈ బిల్లు ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా గౌరవ సభ్యులకి సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా లాస్ ఉంటే స్టేట్స్కి ఆ లాస్ కూడా మనం చేసుకోవడానికి రాజ్యాంగంలో తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా చూస్తే రాబోయేటువంటి 5 సంవత్సరాలు ఏ స్టేట్స్కి అయితే లాస్ వస్తుందో ఆ స్టేట్స్ కాంపెన్సేషన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంచేత లాభమే కానీ నష్టమే ఉండదు దేశం. అంచేత మనకు ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటికీ ప్రధానంగా మనకు ఉండేటువంటి మల్టిపుల్ ట్యాక్సెస్ ఉదాహరణకి వ్యాట్ ఉంది, సిఎస్టీ ఉంది, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, అదేవిధంగా రోడ్డు ట్యాక్స్, అదేవిధంగా సబ్చార్జెస్, సెస్లు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్గా
జిఎస్టీలో సబ్సిడీ అవుతాయి. అంచేత ఇవన్నీ కూడా సబ్సిడీ అయ్యి ఫైనల్గా మన స్టేట్ సంబంధించినవన్నీ కూడా సబ్సిడీ అవుతాయి. అదేవిధంగా సెంట్రల్కి సంబంధించినటువంటి కూడా ముఖ్యంగా చూస్తే అవి కూడా సెంట్రల్లో ఉండేటువంటి సర్వీస్ ట్యాక్స్ కానీ ఇటువంటి సిఎస్టీ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ అవుతాయి. అంటే సెంట్రల్లో ఉండేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ స్టేట్లో ఉండేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ అయ్యి ఒకే ఒక్క ట్యాక్స్ నెట్ ఉంటుంది, అదే జిఎస్టీ. ఈ జిఎస్టీ వల్ల కామన్ బరువు దొరుకుతుంది, భారం దొరుకుతుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి దీంట్లో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనేది పెద్దగా ఏముందో, ఇంకా ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి సపోర్ట్ ఇవ్వాలంటే దాన్ని మనం బడ్జెట్ రూపంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కూడా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటారు కూడా ఈ సందర్భంగా మనం క్యాబినెట్స్ యాక్సెప్ట్ చేశాం. 0 స్లాబ్ రేట్ ఉంటుంది, అంటే ఎగ్జాంపుల్ కొన్ని గూడ్స్ అన్నీ కూడా ఎగ్జామ్ చేయబడతాయి. అదేవిధంగా 5%, 12%, 18%, 28% ఉంటుంది. అంటే అది ఏదైతే ఫైనల్ రేట్ ఏదైతే ఉందో 28 మీద సెస్ ఉంటుంది, అధ్యక్ష కాంపన్సేషన్ సెస్ ఉంటుంది. ఆ సెస్ కూడా ఎంత ఉండాలనేటువంటి నిర్ణయం జరగవలసినటువంటి అవసరం ఉంది. ఆ సెస్ కూడా ఓన్లీ 4 కమ్యూనిటీస్ మీదే ఉంటుంది తప్ప అన్ని కమ్యూనిటీస్ మీద సెస్ కూడా ఉంటుంది. అంటే ఓవరాల్గా ఇది ఇట్స్ అన్ అడ్వాంటేజ్ టు ద గవర్నమెంట్, అదేవిధంగా ఇట్స్ అన్ అడ్వాంటేజ్ టు ద పీపుల్, ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ టు ద ఇండస్ట్రీ అధ్యక్ష. అంటే దీనివల్ల ఇప్పటివరకు ఉన్నటువంటి ట్యాక్సేషన్లో ఉండేటువంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా తీసి సింగిల్ ట్యాక్సేషన్ పెట్టడం వల్ల కంట్రీ అంతా ఒకటే ట్యాక్సేషన్ ఉండడం వల్ల మనకి చాలామంది ఇన్వెస్టర్స్ కూడా ఇది సౌకర్యంగా ఉంటుంది. అంటే ఈ యొక్క జిఎస్టీ బిల్ని పాస్ చేయవలసిందిగా ఈ సందర్భంగా అవసరం మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. ఇంకా ఎవరైనా ఆదుకోవాలి, దేశం మొత్తం మీద ఈ జిఎస్టీ బిల్ ని అందరూ సమర్థిస్తూ ఉంటే ప్రతిపక్షం వాళ్ళు మాత్రం ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం అంటున్నారు అధ్యక్ష. ఇది జిఎస్టీ బిల్లుని సమర్థించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని కూడా బయటేమో మేము సమర్థిస్తున్నామని చెప్పి ఇక్కడేమో వ్యతిరేకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడేది సబ్సిక్వెంట్గా మాట్లాడండి. జిఎస్టీ బిల్లు అయిపోయిన తర్వాత జిఎస్టీ బిల్లుని సమర్థించిన తర్వాత ఇంకా ఏదైనా విషయం మాట్లాడాలంటే మాట్లాడచ్చు. కానీ అధ్యక్ష ఇది మధ్యలో ఇది ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్ అయిపోయింది అధ్యక్ష. ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్. వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు వచ్చిన అడ్వాన్మెంట్ మోసం ఇవ్వటం, తర్వాత మనకు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవటం, తర్వాత వాళ్ళేమో వెళ్ళి అధ్యక్ష నెక్స్ట్ మీడియా పాయింట్ రెడీగా ఉంటారు అధ్యక్ష. మీడియా పాయింట్లు వెళ్ళి చెప్పడానికి అధ్యక్ష ఏది ఏమైనా అధ్యక్ష కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు ఏదైనా మాట్లాడాలనుకుంటే వారు మాట్లాడచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇప్పుడు చూస్తున్న విషయంలో ఇదివరకు తమ స్థానం ఎంతో ఉన్నతమైన స్థానంలో ఎంతో ఎత్తుగా వెళ్ళినప్పటికీ అధ్యక్ష స్థానం అక్కడ ఎంత ఎత్తుగా పెట్టినప్పటికీ కూడా ప్రతిపక్ష సభ్యులు మీ స్థానం ఎంత ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా వెళ్ళిపోతున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది సభ మర్యాద అనిపించారు అధ్యక్ష. భారతదేశంలో దేశమంతా ఒకటి, అట్లాగే మొత్తం ట్యాక్స్ కూడా ఒక్క ట్యాక్స్ ఉండాలి అనే విధానంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన గొప్ప ప్రక్రియ అధ్యక్ష. ఈ ప్రక్రియలో మిగిలిన పార్టీస్ కూడా అందరూ సపోర్ట్ చేశారు అధ్యక్ష. వారికి కూడా మనం ధన్యవాదములు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఈ రోజు ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మనం జిఎస్టీ బిల్లును సమర్పించడము చాలా సంతోషకరమైనది అధ్యక్ష. ఈ జిఎస్టీ బిల్ అధ్యక్ష ఎప్పటి నుంచో ఇతర రాష్ట్రాల్లో ఈ జిఎస్టీ 25 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా మన దేశంలో అధ్యక్ష మొట్టమొదటిసారిగా మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇది దీని వల్లనే అన్ని విధాలుగా కూడా మనకి ఉపయోగం ఉంది అధ్యక్ష. ఆ ఉపయోగాలు కూడా మన గౌరవ మంత్రివర్యులు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇంకొక పాయింట్ ఏంటంటే అధ్యక్ష, జిఎస్టీ ఇస్ సింగిల్ ట్యాక్స్ అండ్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ విల్ బి ఎలిమినేటెడ్ అధ్యక్ష. ఒక ట్యాక్స్ వేసిన తర్వాత మళ్ళీ ట్యాక్సుల మీద ట్యాక్సులు టోటల్ కన్ఫ్యూజన్ లో ఉండే పరిస్థితిని ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఒక సింగిల్ పాయింట్ ట్యాక్స్ విధానం
నిర్ణయంతో ఇంత అద్భుతమైన ట్యాక్స్ ని ప్రవేశపెట్టిన గౌరవ ప్రధానమంత్రి గారిని అలాగే ఎన్డీఏ సభ్యులని అందరినీ కూడా మనం అభినందించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఇదొక్కటే జిఎస్టీలో ఏదైతే మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉండేదానికి అవకాశం ఉన్నాయని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ ఏదైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో అది గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకుని వెళ్ళి మన ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే అధ్యక్ష, ఒక సబ్ కమిటీ వేసి ఎవరికైతే ఇటువంటి ఇబ్బందులు ఉండేదానికి అవకాశం ఉందో అటువంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక సబ్ కమిటీ వేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి కూడా దీని మీద ఒకసారి ఆలోచించి ఏదైతే కొంచెము ఇండస్ట్రియలిస్ట్ కానీ లేకపోతే బెల్లం రైతుల గురించి కూడా నేను వచ్చింది అధ్యక్ష. ఈ బెల్లం మీద ఇప్పటివరకు ట్యాక్స్ లేదు అధ్యక్ష. అటువంటిది జిఎస్టీ వస్తే ఈ ట్యాక్స్ ఉంటుంది అని కొంత ఆందోళన ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. ఇటువంటివన్నీ కూడా మన ఆందోళన గురించి చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ ఏదైనా ట్యాక్స్ స్ట్రక్చర్ లో కూడా మనం పెంచాలా తగ్గించాలా అనేది జిఎస్టీ కౌన్సిల్ కి ఉంటుంది. కాబట్టి అధ్యక్ష, మనం కౌన్సిల్ కి వెళ్ళేటప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రి వర్యులకి పూర్తిగా అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషనే కాకుండా ప్రజల దగ్గర నుంచి అసోసియేషన్స్ దగ్గర నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేస్తే అధ్యక్ష అది తప్పనిసరిగా బాగుంటుంది అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, మన ఆంధ్ర రాష్ట్రము ఆర్థిక పరంగా ఈ జిఎస్టీ బిల్లు పెట్టిన మనని ఆర్థిక పరంగా ఏమాత్రము కూడా లాస్ అవ్వకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద అవసరమైతే ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని రూపొందించవలసిందిగా మనం కోరుతున్నాం అధ్యక్ష. ఏదైతే మినిమం గ్యారంటీ 14% ఏదైతే ట్యాక్సెస్ లో మనం పెరుగుదల ఉన్న ట్యాక్సెస్ లో 14% పెరుగుదల వరకు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అన్ని రాష్ట్రాలకి కానీ దాన్ని మినిమం గ్యారంటీగా చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, మనము నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అధ్యక్ష. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అలాని మనకి ఇంకా 14% కంటే ఎక్కువ నష్టం వచ్చేదానికి అవకాశం ఉంటే దాన్ని కూడా కొంత స్పెషల్ కన్సిడరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము అడుగుతున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ మంత్రివర్యులు మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి దృష్టిలోకి తీసుకుని వెళ్ళి మనకి కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఏమాత్రం కూడా జిఎస్టీ వలన ఏమాత్రం అన్యాయం జరగకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే ఏదైతే కొన్ని ఇబ్బందులు మంత్రివర్యులు ఇమీడియట్ గా కూడా కమిటీ వేసి అట్లాగే కాంట్రాక్టింగ్ కంపెనీకి చాలా కొన్ని డౌట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు వేరే ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ బిజినెస్ చేస్తూ కానీ బిజినెస్ చేస్తున్న ఈ గూడ్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దానికి కూడా జిఎస్టీ అప్లికబిలిటీ ఉంటుంది అని చెప్పి ఒక అనుమానం ఉంది అధ్యక్ష. ఎప్పుడైతే ఇటువంటి అనుమానాలను నివృత్తి చేసినప్పుడు కూడా కొంత బాగా దీన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది అధ్యక్ష. ప్రతి ఒక్కరు డౌట్స్ కూడా మనం క్లారిటీ తోటి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి ఒక్కసారి కొంతమంది సభ్యులతో పాటు సబ్ కమిటీ ఏర్పాటు చేసి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదించవలసిందిగా నేను మీ ద్వారా కోరుకుంటూ ఈ జిఎస్టీ బిల్లు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి మనందరికీ కూడా మరి ఒక్కసారి మేము పూర్తి మద్దతు ప్రకటిస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అధ్యక్ష, ఏదైతే ప్రవేశపెట్టబడిందో అధ్యక్ష, ఈ జిఎస్టీ బిల్లు విషయంలో మరి ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఇప్పటికే అమలు విధానం అధ్యక్ష. మరి మన దేశంలో ఏదైతే ఈ పన్నుల వ్యవస్థ ఉందో ఈ పన్నుల వ్యవస్థ పన్ను మీద పన్ను భారం వేసే విధానం ఉండటం వల్ల దానివల్ల ధరలు బాగా పెరిగే పద్ధతి ఉండటం వల్ల ఈ జిఎస్టీ చట్టాన్ని తీసుకురావడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. మరి ఈ విషయం చూస్తే ఈ చట్టాన్ని తీసుకురావాలని 1994లోనే మరి గుర్తించారు అధ్యక్ష. 94లో గుర్తించి
అప్పుడు ప్రజలకు అలవాటు చేయడం కోసం సర్వీస్ ట్యాక్స్ని ఆ రోజు ప్రవేశపెట్టారు అధ్యక్ష. సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది 3 వస్తువులు సేవలతో మొదలై సుమారు 110 వస్తువులుగా ఇలా ట్యాక్స్ రావడం జరిగింది అధ్యక్ష. అలాగే ఈ జిఎస్టీ ఏదైతే ఉందో ఈ జిఎస్టీ విధానం అమలు చేయడం వల్ల, దీన్ని ఆచరించడం వల్ల పన్నుల భారం తగ్గే అవకాశం ఉంది అధ్యక్ష, రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది అధ్యక్ష. అలానే ఈ రెండూ జరిగితే ధరలు కూడా తగ్గి ప్రజలకి జిఎస్టీ వల్ల ఈ చట్టం వల్ల ఉపయోగాలు పెరిగే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా అధ్యక్ష. అలాగే అధ్యక్ష దేశం మొత్తం మీద సింగిల్ కామన్ మార్కెట్ ని ఏర్పాటు చేయడం కోసం ఈ జిఎస్టీ ఉద్దేశం అధ్యక్ష. దాంట్లో బాగానే ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం కోసం ఈ ప్రపంచంలో భారతదేశాన్ని ద్వారాగా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఈ జిఎస్టీ విధానాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ జిఎస్టీ తీసుకున్న తర్వాత ఏదైతే జీడిపి రేటు ఉందో ఈ జీడిపి రేటు కూడా 2% పెరిగే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. అలాగే ఈ జిఎస్టీ అంటే కూడా ఏంటంటే అధ్యక్ష అసలు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. దీని అర్థం అధ్యక్ష ఈ యొక్క విధానం 25 సంవత్సరాల నుంచి ప్రపంచంలో అనేక దేశాలు అమలు అవుతుంది అధ్యక్ష. ఈ జిఎస్టీని కూడా 2 రకాలుగా ఈ రోజు తెలియజేస్తారు అధ్యక్ష. ఒకటి సిజిఎస్టీ అధ్యక్ష, అంటే కేంద్రం విధించే పన్నులు జిఎస్టీ. ఇంకోటి ఎస్జిఎస్టీ అధ్యక్ష, అంటే రాష్ట్రం విధించే పన్నులు. అలాగే అధ్యక్ష రెండు కలిపే ఈరోజు మనం ఈ చట్టంలో జిఎస్టీగా దీన్ని మనం ఈవేళ వాడుతున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే ఈవేళ ఈ జిఎస్టీ విషయం చూసుకుంటే ఈ జిఎస్టీని పార్లమెంట్ ఉభయ పార్లమెంటులు కూడా ఆమోదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదానికి పెట్టడం, అంటే దేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాలు ఈ జిఎస్టీని ఆమోదించాలి కాబట్టి ఇవాళ కూడా ఈ సభలో ఈ జిఎస్టీని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా చూసుకున్నప్పుడు ఈ 2017 ఏప్రిల్ నుంచి ఈ జిఎస్టీ బిల్లుని ఆమోదం పెట్టడం కోసం ఆలోచన కోసం ఈ చట్టాన్ని కూడా ఇవాళ పెట్టలేదు అధ్యక్ష. ఏదైతే వ్యాట్ కానీ ఇతర వస్తువులు అధ్యక్ష ఇవన్నీ కూడా ఈరోజు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి జిఎస్టీ అమలు చేయడం వల్ల మరి కొన్ని నష్టాలు ఉన్నాయని భావిస్తే ఆ నష్టాలకు ఏదైతే జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేశారో ఆ జిఎస్టీ కౌన్సిల్ ని ప్రకారంగా మరి దాంట్లో ఉన్న సవరణ చేసుకోవచ్చు. కాబట్టి మరి ఈ సందర్భంగా జిఎస్టీ చట్టాన్ని ప్రవేశపెట్టినందుకు ఈ సభలో ఆ యొక్క ధన్యవాదాలు చేసుకుంటూ ఈ చట్టంలో ప్రజా ప్రయోజనం ఏదైనా విషయాలుంటే చర్చించి ప్రభుత్వం కూడా మరింత మంచిగా మరి గౌరవ సభ్యులు ప్రతిపక్ష అధ్యక్ష. కానీ ఈ రోజు భారతదేశంలో ఏదైతే ఈ ట్యాక్స్ సంబంధించి ఒక జిఎస్టీ అనే చట్టాన్ని తీసుకొస్తుంటే ఆ చట్టంలో పాల్గొకుండా ఆ చర్చలో పాల్గొకుండా మరి ఈ చట్టంలో ఉండే వ్యక్తులు కానీ ఈ యొక్క వ్యాపారస్తులు కానీ దీని ద్వారా ప్రజలు కానీ ఎవరైతే జిఎస్టీ రాష్ట్రంలో వాళ్ళ సమస్యల పరిష్కారానికి జిఎస్టీలో కట్టాల్సిన విషయానికి మరి ప్రతిపక్ష పార్టీ వారు వేసారా ఇవ్వకుండా ఏమీ చేయకుండా ఈ జిఎస్టీ అంటే కేవలం ఇదేదో పరిగణన చెప్పకుండా పడినట్టుగా వాళ్ళు జిఎస్టీ అడ్డుకోవటం, జిఎస్టీ వచ్చిన పాల్గొపోవటం, జిఎస్టీని హేళన చేయటం ఇది చాలా దుర్మార్గం వచ్చాక చాలా జాగ్రత్త చేసుకుంటూ ముఖ్యమంత్రి